నా పేరు వెంకటగిరి అండి. నేను గ్రీన్ బిజినెస్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాను. గ్రీన్ బిజినెస్ సెంటర్ ఇండియాలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండి. గ్రీన్ బిజినెస్ సెంటర్లో ఏం చేస్తున్నామంటే కంపెనీస్, ఇండస్ట్రీస్ వాళ్ళ ఎనర్జీ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసేదానికి చాలా పనిచేస్తున్నాం. 150 ఎక్స్పర్ట్లు ఉన్నారు గ్రీన్ బిజినెస్ సెంటర్లో. వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళి అన్ని ఇండస్ట్రీస్కు ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 3 రోజులు ఎనర్జీ సమ్మిట్ అనే కాన్ఫరెన్స్ జరుగుతుందండి ఇక్కడ. ఈ ఎనర్జీ సమ్మిట్లో ఇండియా నుంచి 1500 మంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చినారండి ఇక్కడ. వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు ఏం ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ చేశారు, ఆ ప్రాజెక్ట్స్ వల్ల ఎంత బెనిఫిట్ వచ్చింది వాళ్లకు, ఆ ప్రాజెక్ట్స్కు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, అవంతా ఇక్కడ ప్రజెంటేషన్ చేయడం జరిగిందండి. వాళ్ళ ఆ యూనిట్లకంతా కొంతమంది ఎవరు బాగా చేసినారో వాళ్ళకంతా అవార్డులు ఇవ్వడం కూడా ఈరోజు రేపు సాయంకాలం జరుగుతుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ డైరెక్టర్ జనరల్ వస్తున్నారు రేపు, వాళ్ళు అవార్డులు ఇస్తారు. తర్వాత ఈ ఈ ఈ సమావేశంలో పేపర్ సెక్టర్లో ఎనర్జీ ఎఫిషియన్సీ ఎలా చేయొచ్చు, పవర్ సెక్టర్లో ఎలా ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ ఎలా చేయొచ్చు, చక్కెర హాల్లో ఎలా ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు, అలా 3 ప్యారలల్ కాన్ఫరెన్స్ కూడా ఇక్కడ నడుస్తున్నాయండి. ఒకటి ముఖ్యమైనది ఏమంటే లాస్ట్ 15 ఇయర్స్లో ఇండియా ఎనర్జీ ఎఫిషియన్సీ చాలా పెరిగిందండి కంపారిజన్ టు అదర్ కంట్రీస్. మిగతా విదేశ ఫారిన్ కంట్రీస్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ సబ్స్టాన్షియలీ. మన సమ్ ఆఫ్ ది సిమెంట్ ప్లాంట్స్, ఇండియాలో ఉన్న సిమెంట్ ప్లాంట్, లోకంలో ఉన్న సిమెంట్ ప్లాంట్లో మోస్ట్ ఎఫిషియంట్ ఇండియాలోనే ఉంటున్నాయండి. సమ్ సెక్టర్స్ లైక్ దట్, సిమెంట్, పవర్, స్టీల్, సమ్ ఆఫ్ ది కంపెనీస్ దే ఆర్ బెస్ట్ ఇన్ ద వరల్డ్. బట్ ఇంకొకటి ఏమంటే ఈ ఇన్వెస్ట్మెంట్ చాలా పెరుగుతూనే ఉందండి. మనం ముందు 2010లో మన ఇన్వెస్ట్మెంట్లంతా మనం ఎంత పెట్టుబడి పెడతామో అది 1 సంవత్సరంలోగానే మనం వీఆర్ ఏబుల్ టు గెయిన్. బట్ ఇప్పుడు ఏమైందంటే మనం ఏదైనా పెట్టుబడి పెట్టామంటే అవి వెనక్కి వచ్చేదానికి 3 ఇయర్స్ అవుతుందండి. ఎందుకంటే మన ఇప్పుడు ఈజీగా చేయాల్సిన ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్స్ అంతా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసినాం. ఇప్పుడు వచ్చేదంతా ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్గా ఉన్నాయి. దీనికి ముఖ్యమైనది ఏమిటంటే మనం ఇన్నోవేట్ చేయాలి. కొత్త ప్రాజెక్ట్స్, కొత్త టైప్ ఆఫ్ టెక్నాలజీస్ విచ్ ఆర్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ మనం ఉపయోగం చేసి ఆ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్తో ఈ ఇన్వెస్ట్మెంట్ని తక్కువ చేయొచ్చు. అందుకే మనం యూనిడోతో చేరి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నామండి, FLCTD అని. యూనిడో వాళ్ళు దగ్గర ఒక 100 కంపెనీస్కు వాళ్ళు సపోర్ట్ చేశారండి. 100 స్టార్టప్ కంపెనీస్, ఇవంతా చిన్న కంపెనీస్, ఎక్సలెంట్ ఇంజనీర్స్ ఫ్రమ్ IIT, అదర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. వాళ్ళంతా సబ్మిట్ చేశారు. వాళ్ళ 100 కంపెనీలకు ఈ FLCTD ప్రోగ్రాంలో యూనిడో 40 లక్షల వరకు ఒకరికి ఇచ్చిందండి ఆ కన్సెప్ట్ను డెమాన్స్ట్రేట్ చేయడానికి. ఆ కన్సెప్ట్ డెమాన్స్ట్రేట్ చేసి ఇప్పుడు 18 కంపెనీలు అలా మన ఎగ్జిబిషన్లో కూడా ఇప్పుడు ఉంటున్నాయి. మీరు కూడా తీసుకోవచ్చు. చాలామంది ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ కంపెనీ స్టాల్స్ అంతా చూసుకొని వాళ్ళని ఇంప్లిమెంట్ చేసేదానికి ట్రై చేస్తున్నారు. దీని అబ్జెక్టివ్ ఏమిటంటే ఇండియాలో ఎనర్జీ ఎఫిషియన్సీ పెరగాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఈ స్టార్టప్ కంపెనీస్, ఇన్నోవేటివ్ కంపెనీస్, వాళ్ళు ఇండియా ఉన్న ఇన్నోవేటివ్ కంపెనీస్ను మనం పెంచడానికి ట్రై చేస్తున్నామండి. సో వీఆర్ ఇంప్రూవింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆఫ్ ద కంట్రీ యూసింగ్ ద టూల్ ఆఫ్ ఇన్నోవేషన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ సచ్ యాజ్ యూనిడో అండ్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. మన యూనిడో అక్కడి నుంచి వియన్నా నుంచి గర్ష్విన్ గారు వచ్చారు. యూనిడో హాస్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ అండ్ వీ విల్ కంటిన్యూ టు వర్క్ విత్ యూనిడోతో పాటు మనం కలిసి ఇంకా వచ్చే టైమ్స్లో కూడా మనం వాళ్ళతో కలిసి పనిచేస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.